బ్రేకింగ్ న్యూస్. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం బలిఘట్టం గ్రామం వద్ద ఉన్న సుమారు 57 ఎకరాల్లో 23 కోట్ల ప్రాజెక్టు వ్యయంతో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, ఎస్కోట శాసనసభ్యురాలు కోళ్ల లలిత కుమారి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్క యువత పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంతో ఈ ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి మాట్లాడుతూ, ఆసక్తి ఉన్న ఉపాధి అవకాశాలు అందుకోలేని గ్రామీణ యువతను ప్రగతి పదంలో నడిపించేందుకే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగా ఎస్కోట నియోజకవర్గం ఒక పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దడం జరుగుతుందని తెలిపారు. ముందుగా ఎంఎస్ఎంఈ తరహా పరిశ్రమలను నెలకొల్పి పరిశ్రమల స్థాపనకు పెట్టుబడులతో ఔత్సాహికులను ఆహ్వానిస్తుందని, తద్వారా వేలాది మందికి ప్రభుత్వం ఉపాధి కల్పించేలా ప్రణాళికలను అమలు చేస్తుందని తెలిపారు. అందులో భాగంగా మౌలిక వసతుల కొరకు 7 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ దాట్ల కీర్తి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పుల రాంప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్, జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ బొబ్బిన సత్యనారాయణ, ఎంఎస్ఎంఈ చైర్మన్ చొక్కాకుల మల్లునాయుడు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు గోరపల్లి రాము, గొంప వెంకట్రావు, వల్లూరి జయప్రకాష్ బాబు, ఎంపీపీ నీలంశెట్టి గోపమ్మ, ఎంపీటీసీ పెదిరెడ్ల లక్ష్మి, బీసీసీఎల్ ఉపాధ్యక్షులు బొబ్బిలి అప్పారావు మాస్టర్, మాజీ జడ్పీటీసీ కోళ్ల శ్రీను, మండల పార్టీ ఉపాధ్యక్షులు ఎల్లపు సూరిబాబు, ప్రధాన కార్యదర్శి కనకాల శివ, చింతలపల్లి సర్పంచ్ నవీన్ పాత్రుడు, మాజీ సర్పంచ్ కురపల్లి అప్పారావు, నక్కరాజు చినరాము మరియు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు విజయనగరం జిల్లా కొత్తవలస మండలం బలిఘట్టం విలేజ్లో ఎంఎస్ఎంఈ పార్క్ గౌరవ ముఖ్యమంత్రి వారు ఆ రోజు అక్కడ గ్రౌండింగ్ సెరమనీ చేయడం జరిగింది. శంకుస్థాపన అక్కడ జరిగింది. అక్కడ ప్రత్యేకించి ఇక్కడ ప్రతి అసెంబ్లీలో కూడా ఒక ప్రతి కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా ఒక పార్క్ రావాలని ఒక సదుద్దేశంతో ప్రతి 175 పార్క్ కాన్స్టిట్యున్సీస్లో కూడా పార్క్ రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఆయన శంకుస్థాపన చేసినటువంటి ఈ పార్క్ని మళ్ళీ అంటే పునఃప్రారంభానికి ఒక శాసనసభ్యురాలు, ఇక్కడ స్థానిక శాసనసభ్యురాలు కోళ్ల లలితమ్మ గారు, నేను మరి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా ఇక్కడ ప్రజానికాన్ని అందరికీ కూడా తెలియజేయాలని ఒక కార్యక్రమం కూడా ఇక్కడ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎంఎస్ఎంఈ పార్క్స్ గతంలో మనం చూసుకున్నాం, ఎక్కువగా పట్టణ ప్రాంతంలో ఎక్కువగా ఈ పార్క్స్ ఇండస్ట్రియల్ పార్క్స్ పెట్టి అక్కడ అవకాశాలు కల్పించి ఉపాధి అవకాశాలు అక్కడ ఉండేవి. అయితే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా అభివృద్ధి జరగాలని, ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా ఒక విజన్ డాక్యుమెంట్ చేసి ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా ఇండస్ట్రీ పార్క్ ఇచ్చి అక్కడ ఉన్నటువంటి యువకులందరికీ కూడా ఒక అవకాశం కల్పించి వ్యాపారస్తులకు తయారు చేయాలని, మరి అక్కడ ఉన్నటువంటి స్థానికులకు కూడా ఎంప్లాయ్మెంట్ ఇచ్చే దశగా ఒక మంచి అవకాశం కల్పించాలని ఒక గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ ఆలోచనతో ఈరోజు ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా పార్క్ నెలకొల్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పార్కు 57 ఎకరాలు. ఈ 57 ఎకరాల్లో 300 స్క్వేర్ మీటర్స్ నుంచి 1 ఏకర్ ప్లాట్స్ ఉన్నాయి. మంచి వాతావరణం, ఎందుకంటే ఈరోజు ఇక్కడ
గ్రీన్ అండ్ ఆరెంజ్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా నెలకొల్పడానికి ఇక్కడ అవకాశం ఉంది. ప్లస్ ఇక్కడ వైజాగ్ నగరానికి కూడా కొంచెం సమీపంలో ఉంది. ఖచ్చితంగా ఇండస్ట్రీస్ ఎవరైనా పెట్టుకునే వాళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ రిప్రజెంటేటివ్ లోకల్ పీపుల్ అందరూ కూడా చాలా సహకరించి ఇండస్ట్రీస్ని ఇక్కడికి వచ్చి నెలకొల్పమని రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వైజాగ్ వాసులు అవ్వచ్చు, విజయనగరం నుంచి అవ్వచ్చు, ఇక్కడ స్థానిక వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి అవకాశం ఇది. ఇక్కడ వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టడమే కాకుండా అందరికీ కూడా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. ఒక మంచి కార్యక్రమం నేను భావిస్తున్నాను. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వారు అభివృద్ధి అనేది ప్రతి ప్రాంతం కూడా జరగాలనే ఒక మంచి ఆలోచనతో గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ ల్యాండ్ సేకరణ జరిగింది. ఈరోజు మళ్ళీ దీనికి సుమారు 10 కోట్ల ఫండ్స్ కూడా దీన్ని కేటాయించి దీన్ని అభివృద్ధి చేయమని కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒక 6 months టైంలో దీన్ని డెవలప్ చేసి ఈ ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో మార్కెట్లో ఓపెన్ చేసి వాళ్ళందరికీ ప్లాట్ అలొకేట్ చేసే అవకాశం కూడా ఉంటుందని తెలియజేసుకుంటాను.